తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా విధానాలపై మోదీ స్పందించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో మరి నిజంగా ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడము, ఆయన చేత ప్రారంభించడాన్ని అందరం కూడా స్వాగతించాల్సిందే. కానీ అందుకు గాను ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఇవాళ దేశమంతా కోడే కూస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సాక్షాత్తు ఆయన నివాసం దగ్గర నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు, పార్లమెంట్ దగ్గర నిరసన చేస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, పేరెంట్స్, ఫార్మర్సు అందరూ కూడా పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డౌన్ అంటూ ఉంటే కనీసం ఆయన పార్లమెంట్లో పోయి జవాబు చెప్పుకోలేని పరిస్థితులు ఆయన ఉంటే ఆయన్ని ఇక్కడ వచ్చి మీరు అంతా కూడా పొగుడుతూ ఉన్నారు. ఆయన జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు ఉన్నారు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే అసలు పార్లమెంట్కి ముఖం చాటేశారు. ఆయన పార్లమెంట్కి అటెండ్ కాలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు వారికి సమాధానం లేదు. అదేవిధంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే దానికి జవాబు లేదు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన వాళ్ళు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటే దాని గురించి పరామర్శించిన పాపాన పోలేదు. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారింత పెద్దగా హంగామా చేయడంలే. ఆ ముఖ్యమంత్రి వాళ్ళకి తెలిసిపోయింది. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ వారి ఉపన్యాసాలు వింటూ ఉంటే 144 కోట్ల మంది జనాభాకి ఇలాంటి లీడర్ ఎప్పుడు లేడు, ఇలాంటి లీడర్ ఉండాలి, ప్రపంచంలోనే ప్రజాస్వామిక దేశాల్లో ఇంత గొప్ప మంది నాయకులు లేరని చెప్తా ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది దేశంలో అంటూ ఉన్నారు. కొద్దిగానే సిగ్గు ఉండాలి. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. మీరు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, పరీక్షలు సరిగా నిర్వహించలేకపోయారు. తర్వాత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది. తర్వాత ధరలు తగ్గించలేకపోయారు, రైతు సమస్యలు పరిష్కారం చేయలేకపోయారు. ఏది చేయలేని ఒక అసమర్థుడైన ప్రధానమంత్రి ఆయన గ్రాఫే పడిపోయి, ఆయన ఒకవైపేమో గ్రాఫ్ పడిపోయింది. మొన్నటి వరకు అందరినీ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి అదిరించి వచ్చాయి. ఇప్పుడు ఆ భయం కూడా పోయింది. అటు ఆయనంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది, మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ని పట్టుకొని ఈయన పాపం పొగుడుతూ ఉంటే ఈ చంద్రబాబు ఏమో పొగుడుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే నిజంగా రాజకీయాల్లో దిగజారి పొగిడే వాళ్ళని చాలామందిని చూశాము. కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడలే. అసలు ఆయన తిప్పలు ఆయన పడతా ఉంటే ఆయన ఎవరు వాళ్ళ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఆయనకి ఇంత పెద్ద ఇది చేయడంలే. మీరు ఆయన పిలుచుకొని వచ్చి ఇక్కడ మీరు దానికి ఇచ్చేస్తూ ఉన్నారంటే చాలా శోచనీయము. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. మీకంటే ఆ రామ్మోహన్ నాయుడు, లోకేష్ వాళ్ళని బెటర్. వాళ్ళు ఇంత అధ్వానంగా మాట్లాడలే. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు మీ స్వార్థపర రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరగని దాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖలో స్వామి వివేకానంద సంస్థ వ్యవస్థాపకుడు జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. విశాఖలో 450 అడుగుల జాతీయ జెండాతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జహీర్ అహ్మద్ మాట్లాడుతూ దేశానికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చిన పింగళి వెంకయ్య కుటుంబం ఇబ్బందులు పడ్డం బాధాకరమన్నారు. పింగళి వెంకయ్య జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో ఆయన గౌరవార్థం ఏదైతే 150 జన్మదినోత్సవం ఉందో 150 మీటర్ల జెండా అంటే 450 అడుగుల జెండాని ఈరోజు మేము ఆవిష్కరించడం జరుగుతుంది ఆయన గౌరవార్థం. ఈ సమాజం పింగళి వెంకయ్య గారిని మర్చిపోయింది. పింగళి వెంకయ్య గారిని ప్రజలు మర్చిపోయారు, ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఈ ఏదైతే 3 రంగుల జెండా ఈరోజు ఉందో ప్రతి ఆఫీసు మీద, ప్రతి పార్లమెంటు భవనం మీద, ప్రతి చోట కూడా రెపరెపలాడుతుందో మరి అలా దాని రూపకర్త పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, ఒక అగ్రికల్చరిస్టు, ఒక ఎడ్యుకేషనిస్టు. ఈ రాష్ట్రంలో మరి ఈ భారతదేశానికి ఒక జెండా కావాలని చెప్పి 1947 ఆగస్టు 15న కొన్ని రోజుల ముందే ఈ జెండాని ఆయన ఆవిష్కరింపజేసి ఆమోదింపజేసి మనకు ఇవ్వటం జరిగింది. ఆయన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన విగ్రహాన్ని మరి అసెంబ్లీలో ఆవిష్కరించాలని మేము చాలా 20 సంవత్సరాలుగా అడుగుతున్నాం ప్రభుత్వాలన్నిటిని కూడా. దాన్ని ఆచరించజేయాల్సిన అవసరం ఉంది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆయన జన్మదినం ఉందో ఈరోజు ఆ జన్మదినాన్ని రాష్ట్రీయ దినంగా పాటించి ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము వివేకానంద సంస్థ ద్వారా విశాఖపట్నం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం బియ్యం అమ్మకాలు. విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న నిమ్మల. పాలకొల్లులో 61 మంది లబ్ధిదారులకి 51.74 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. కూటమి సర్కార్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వైసీపీ నేత సాకే శైలజానాథ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.